ఏలూరు జిల్లాలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరుకుంది. కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. బలం లేకపోయినా సరే దుర్మార్గంగా గెలిచేందుకు కుటిల యత్నాలు ప్రారంభించింది. భుజబలపట్నం ఎంపీటీసీ సత్యనారాయణరాజును కిడ్నాప్ చేశారు టీడీపీ జనసేన నాయకులు. విషయం తెలుసుకున్న సత్యనారాయణరాజు భార్య స్పృహ తప్పి పడిపోయారు. మా కరెస్పాండెంట్ అశోక్ నడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, సత్యనారాయణరాజు భార్య ఈ కిడ్నాప్ ఉదంతం ఇదంతా తెలుసుకుని స్పృహ తప్పి పడిపోయినట్టు చెప్తున్నారు. ఏం జరిగింది? ఇప్పుడు ఏకంగా కిడ్నాప్ చేసి ఈ స్థానాన్ని దక్కించుకోవాల్సినంత పరిస్థితి అక్కడుందా? ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఏ పార్టీకి ఎంత బలం ఉంది ఇక్కడ? ముందు వాస్తవానికి కైకలూరు ఎంపీ ఏదైతే ఇప్పుడు వైస్ ఎంపీపీ ఎన్నిక ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి పూర్తిగా బలం వైసీపీదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కైకలూరు మండలం పరిధిలో ఉన్న మొత్తం 22 మంది ఎంపీటీసీలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో 21 వైసీపీ గెలిచారు. కేవలం ఒకే ఒక్క ఎంపీటీసీ బలం మాత్రమే టీడీపీకి ఉందనే చెప్పుకోవచ్చు. అయితే వైస్ ఎంపీపీ సంబంధించి ఎన్నిక జరుగుతున్న ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నిక సంబంధించిన అభ్యర్థి చనిపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. అయితే బలం లేకపోయినప్పటికీ కూడా ఎట్లాగైనా సరే గెలవాలి అనే ఒకే ఒక కారణంతో అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేశారు, బెదిరించారు, భయపెట్టారు. కొంతమందిని వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తామంటూ కూడా కూటమి పార్టీకి సంబంధించిన టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బెదిరించిన పరిస్థితి. ఈ క్రమంలో వారి బెదిరింపులకు లొంగని ఎవరైతే వైసీపీ ఎంపీటీసీలు ఉంటారో వారిని అనేక ప్రలోభాలకు గురి చేశారు. ముఖ్యంగా ఎవరైతే భుజబలపట్నం ఎంపీటీసీ సత్యనారాయణరాజు ఉన్నారో ఆయన నిన్నటి నుంచి కూడా ఇంట్లోనే నిర్బంధించారు. ఈ రోజు అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి. దీనికి ప్రధానమైన కారణం వైసీపీకి సంబంధించి ఎవరైతే 21 మంది బలం ఉన్నారో అందులో 9 మందిని అనేక ప్రలోభాలతో టీడీపీ దక్కించుకుంది. ఇప్పుడు వారికి సరిసమానంగా బలం ఉండటంతో ఇటు వైసీపీకి 10 మంది ఉన్నారు, అటు టీడీపీ కూడా కూటమి పార్టీ తరఫున 10 మంది ఉండటంతో వైసీపీకి బలం లేకుండా చేయడానికి ఇప్పుడు భుజబలపట్నంకి సంబంధించిన ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. దీంతో వైసీపీకి బలం 9కి వచ్చింది, టీడీపీకి 10 బలం వచ్చింది. కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉండటంతో ఈ తరహా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా నడిచిన పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు ఉండటంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు కూడా ఎలాగైనా సరే వైసీపీ సంబంధించి ఎంపీటీసీలు ఉన్నారో వారిని రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అధికారులు టీడీపీకి సంబంధించి ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఒక అతన్ని తీసుకొచ్చి అతనికి ఎవరైతే వైస్ ఎంపీపీ 2గా అతన్ని ఖరారు చేశారు. రైట్ అశోక్. సో భుజబలపట్నం ఎంపీటీసీ సత్యనారాయణను కిడ్నాప్ చేసి మరి ఈ వైస్ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. దాంతో కేవలం ఒక సభ్యుడి బలం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అరాచకానికి పాల్పడుతోంది. థ్యాంక్ యూ అశోక్.